పశ్చిమ బెంగాల్లో రాజకీయ దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐ ఏమాత్రం పేరు ప్రఖ్యాతలు లేని ఈ పార్టీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. టీఎంసీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు తిరుగుబాటు వర్గంగా ఏర్పడి ఈ చిన్న పార్టీలో విలీనం కావాలని నిర్ణయించడమే దీనికి కారణం. ఎంపీ ఎమ్మెల్యేలు కాదు కదా, ఒక్క వార్డు సభ్యుడైనా లేని ఈ పార్టీ ఇప్పుడు స్పీకర్ ఆమోదిస్తే లోక్సభలో పెద్ద పార్టీల సరసన చేరనుంది. తృణమూల్ తిరుగుబాటు ఎంపీల లేఖపై న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ వర్గానికి చెందిన కీలక నేత అభిషేక్ బెనర్జీని స్పీకర్ కార్యాలయం సమావేశానికి పిలవడం చర్చనీయాంశమైంది. జూలై 3వ వారంలో ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలకు ముందే స్పీకర్ దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు నేరుగా మరో పార్టీలో విలీనం కావడం రాజ్యాంగం విరుద్ధమని, కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే మరో పార్టీలో విలీనం కావాలని రాజ్యాంగ నిపుణుడు, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి స్పష్టం చేశారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం మాజీ అధికారి సైతం ఇలాంటి విలీనం గురించి చట్టాల్లో ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు.